సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. ఇవాళ రేపు మనం చాలా న్యూస్లు విన్నామండి. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఆడపిల్లలు సడన్గా పేరెంట్స్కి నో చెప్పడం జరుగుతుంది. వద్దు, సంబంధం క్యాన్సిల్ చేసుకోండి, మేము చేసుకోము అని. కొంతమంది ఆడపిల్లలేమో డైరెక్ట్ కౌన్సిలింగ్కి మాకు కొంత డైలమా వచ్చేసింది, నో చెప్పాలి అనుకుంటున్నాము, చెప్పొచ్చా, నాకు పర్సన్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అంటూ ఉంటారు. అంటే ఏ ఏ కారణాల వల్ల ఎంగేజ్మెంట్ తర్వాత ఈ డెసిషన్కి వస్తున్నారంటారు? అబ్బాయిల విషయాల్లో మనం చూసుకుంటే వాళ్ళు కూడా సరిచేసుకోవాల్సింది ఏంటంటారు అసలు? కొన్నిసార్లు అంటే ఇప్పుడు అమ్మాయిలు నో చెప్తున్నారన్నా కరెక్టే, కానీ నో చెప్పడం అనేది ఎవరికి అంత తేలికైన విషయం కాదనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక నో చెప్పాల్సి వచ్చినందుకు, దట్టు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాతే ఈ సంబంధం చేసుకోవాలా వద్దా ఇతన్ని అని, ఎస్పెషలీ అరేంజ్డ్ మ్యారేజెస్, నిశ్చితార్థాలు అయిన తర్వాత కొన్నిసార్లు ఏం చేస్తారంటే అబ్బాయిలు అంటే ఇక నిశ్చితార్థం అయిపోయింది కదా అని వాళ్ళ ఒరిజినల్ నేచర్ ఏదైతే ఉందో అది బయటకు వస్తూ ఉంటుంది నిశ్చితార్థానికి పెళ్ళికి మధ్యలో. అది పాజిటివ్ది అనుకోండి, డౌట్ఫుల్గా లేదనుకోండి అమ్మాయిలకి, దే విల్ ఎంజాయ్. కొన్నిసార్లు నాకు తెలిసిన కొన్ని కేసెస్లోనే నా దగ్గరికి క్లయింట్లుగా వచ్చి అమ్మాయిలు చెప్పుకున్న వాటిల్లోనే ఏంటంటే, ఒకటి అంతకుముందు పరిచయం ఉండి ఎంగేజ్మెంట్ ముందు కూడా మాట్లాడుకున్నప్పుడు కనిపించని కొన్ని లక్షణాలు ఎంగేజ్మెంట్ తర్వాత కనిపిస్తున్నాయి, వీటిని ఎలా అర్థం చేసుకోవాలని అడిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒకటి పొజిటివ్నెస్, నువ్వు నాతోనే మాట్లాడాలి, నీకు ఆ ఫ్రెండ్స్ ఎందుకు, వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఎందుకు అని, అంటే ఒక రకమైన తెలియని పెత్తనం చేస్తున్నాడా నా మీద అనేలాంటి ఫీలింగ్ అమ్మాయిలకు కలిగింది నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి. అదొకటి. ఇంకొకటి, ముందు నాకు ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు నాకు వీళ్ళంతా క్లోజ్ ఫ్రెండ్స్ అని పరిచయం చేయకుండా, తర్వాత వీళ్ళిద్దరూ అంటే మాట్లాడుకుందామనో డిన్నర్లకో ఎక్కడికో వెళ్ళినప్పుడు నలుగురు అమ్మాయిల్ని వేసుకురావటం, క్లోజ్ ఫ్రెండ్స్ అంటాం. ఇవాళ రేపు అంతా అంటే ఫ్రెండ్షిప్, సోషలైజేషన్ ఇవన్నీ కామనే. కాకపోతే దానికి ఎక్కడ బౌండరీస్ పెట్టాలో తెలియకపోవటం. ఇప్పుడు చేసుకోబోయే అమ్మాయిని అక్కడ పెట్టుకుని టూ మచ్గా వాళ్ళతో క్లోజ్ ఫ్రెండ్స్ అని ఉంటే అవతల వ్యక్తి దాన్ని తీసుకునే వ్యక్తి అవ్వచ్చు, ఏంటిది అని అనుకోవటం. అంటే ఎక్కడో ఆ అమ్మాయికి కూడా అంటే నేను ఇక్కడ కూర్చుంటే నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఎంతసేపు ఆ అమ్మాయిలతోనే మాట్లాడుతున్నాడు, ఇలాంటి రకరకాల అనవసరపు ఫీలింగ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు కొంతమంది తెలియక. ఇప్పుడు నువ్వు నీ క్లోజ్ ఫ్రెండ్స్ని తీసుకొచ్చావు, ఈ అమ్మాయిని కూడా ఇన్వాల్వ్ చేసుకుని తను నీ కాబోయే భార్య అన్న ప్రిఫరెన్స్ ఇస్తూ ఆ ప్రెజెన్స్ని మెయింటైన్ చేయాలి కదా. అది తెలియకుండా ఇక ఎంతసేపు అదేంటి వాళ్ళే ఇదన్నట్టు జోకులు వేసుకుని, ఈ అమ్మాయి అవుట్ సైడర్ అన్నట్టు, కొత్తగా వచ్చిన పరిచయమైన మొహమాటంతో కూడిన ఆ అమ్మాయి అట్లా కూర్చోవటం, వీళ్ళు జోకులు వేసుకోవటం. ఇంకా మాకే ఇంకా డిన్నర్ ఎందుకు, ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చా అనే అమ్మాయికి ఆ ఫీలింగ్ వచ్చింది అనుకో, అదొకటి ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే కొంతమంది కొన్నిసార్లు ఓకే చెప్పే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇదే జరిగినప్పుడు అలా చేయటం నాకు నచ్చదు అని డైరెక్ట్గా మెసేజ్ ఇచ్చిన కేసు ఒకటి నాకు తెలుసు. నా క్లయింట్ ఒకటి అలా అమ్మాయిలతో అంటే అట్లా ఇలా చేయటం నాకు నచ్చదు, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో నచ్చదు అన్నప్పుడు ఆ అబ్బాయి తేలిగ్గా ఇదంతా కామన్ అని కొట్టిపారేయటం, అంటే అడ్రస్ చేయటం కానీ. ప్లస్ ఈ అమ్మాయి మెసేజ్ పెట్టడం కూడా నేను ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యాను వాళ్ళందరి ముందు, నాకు ఇంత అమ్మాయిలతో ఇంత క్లోజ్గా ఉండటాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదను, ఏదోటి ఈ అమ్మాయి ఫీలింగ్ చెప్తే బాగుండేది, అలా చేయటం నాకు నచ్చదు అని స్టేట్మెంట్ ఇవ్వటం కూడా అంత కరెక్ట్ కాదు కదా. ఆ అబ్బాయి పొరపాటుని అమ్మాయి అంటే ఇప్పుడు నుంచే రెస్ట్రిక్షన్స్ పెడుతుంది నాకు అనుకునే అవకాశం ఉంది. బట్ మన ఫీలింగ్ ఆ అమ్మాయికి ఏదైతే కలిగిందో అది చెప్పినట్టయితే ఈ అబ్బాయి కూడా తేలిగ్గా కొట్టిపారేయకుండా ఇవాళ రేపు ఇదంతా కామన్ అని. అందుకే అంటుంది బౌండరీస్ ఉండాలి. ఎలా పడితే అలా ఉంటే ఏంటంటే లేనిపోని అనుమానాలు క్రియేట్ అవుతాయి. సో కాదు, వాళ్ళు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, నీకు పరిచయం చేస్తాను, వాళ్ళు అంటే మా రిలేషన్షిప్ చిన్నప్పటి నుంచి స్కూల్ మేట్స్ అనో ఏదో ఒకటి అర్థం చేయించడానికి ప్రయత్నం చేయాల్సింది. అవును, ఇదంతా కామన్, నేను ఇలాగే ఉంటాను అంటే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు. ప్లస్ కొంతమంది పాస్ట్లు ఉంటాయి, ఆ పాస్ట్ని ఎట్లా అడ్రస్ చేయాలి అనేది తెలియదు. కొంతమంది అబ్బాయిలేమో ఇన్నేళ్లలో నేను చూసిన దాన్ని బట్టి
నాకు గతమేమీ లేదు మొర్రో అన్న, ఉంటే పర్వాలేదు చెప్పు, నేను బాగానే అంటే అర్థం చేసుకుంటాను, ఉంటే చెప్పు అంటే ఇప్పుడు అదొక గోల అయిపోయింది. ఇప్పుడు లేని గతాన్ని నేను ఎక్కడ సృష్టించను అని అడిగింది ఆ అమ్మాయి నన్ను. నాకేమీ లేదన్నా నమ్మట్లేదు అని. అంటే ఏంటి, ఇప్పుడు జనరేషన్కి ఒక మిత్ అండ్ భ్రమ అనమాట. ఏంటంటే ఇవాళ రేపు గర్ల్ ఫ్రెండ్ లేకుండా బాయ్ ఫ్రెండ్ లేకుండా ఉండేవాళ్ళు లేరు అనేది ఒక మిత్. అని ఒక మిత్. సో అందుకని ఈ అమ్మాయి ఏదో దాస్తుందేమో అని చెప్పి అతను అడిగి చివరికి విసుగు పుట్టేలాగా చేస్తున్నాడు అతను. ఇలాగే ఎంగేజ్మెంట్లు అయిపోయిన తర్వాత కొంతమంది ఏమో రివర్స్, నాకు నా పాస్ట్ నువ్వు అడగొద్దు, నా గతం నువ్వు అడగొద్దు, నీ గతం నేను అడగను, ముందే ఓ లేబుల్ క్రియేట్ చేసేసారు. సో అలా అన్నప్పుడు ఏంటంటే ఇతనికి ఏదో గతం ఉంది అని ఒక క్వశ్చన్ మార్క్, క్యూరియాసిటీని ఆ అమ్మాయిలో క్రియేట్ చేసినట్టు అవుద్ది. ట్రూ. ఎస్పెషలీ ఈ అమ్మాయికి కూడా గతం ఉందనుకోండి, అమ్మాయి గప్ చుప్ సాంబార్ అనుకోవచ్చు. బట్ ఈ అమ్మాయి అట్లా కాకుండా నా భర్త అంటే నేనే ఫస్ట్ లవ్ అవ్వాలి అనో, లేకపోతే నాతోనే సన్నిహితంగా ఉండాలి, నాతోనే ప్రేమను పంచుకోవాలి, నేనే మొదటి అమ్మాయి అవ్వాలి అతని లైఫ్లో, ఇలాంటి కోరికలు ఉండటం అమ్మాయిలకి అసహజం ఏం కాదు, తప్పు కూడా కాదు. బట్ ఇవాళ రేపు మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఏమో మనకు తెలియదు కానీ, బట్ అలాంటప్పుడు ఏంటంటే లేనిపోని అనుమానాలు క్రియేట్ చేసి ఇప్పుడు ఈ అమ్మాయికి మనశ్శాంతి లేకుండా పోద్ది. ఇతని లైఫ్లో ఈ సిచ్యువేషన్ ఏది, 3-4 అమ్మాయిలను వేసుకొచ్చి డిన్నర్లకు రావటం, ప్లస్ నా గతం గురించి నువ్వు అడగొద్దు అంటాం. అలాంటప్పుడు ఏంటంటే ఇతనికి అసలు పెళ్లి పట్ల ఎలాంటి అభిప్రాయం, విలువలు ఉన్నాయి, ఎలాంటి అభిప్రాయం ఉంది, అసలు సీరియస్నెస్ ఉందా, ఇంత క్యాజువల్గా తీసుకుంటే రేపొద్దున ఏదన్నా మనస్పర్ధలు కానీ ఏదన్నా వచ్చినప్పుడు లైట్ తీసుకో అనే రకమా అని వీళ్ళకి అనుమానాలు వస్తాయి. కమిట్మెంట్ ఎంతవరకు ఉంది అనేది, అవునా? సో ఇట్లాంటి అనుమానాలు ఇవన్నీ ముందు మాట్లాడుకోవటం జరిగితే బెటరు. ఎందుకంటే ఇది వరకు ఉషా ఏమయ్యేదంటే మనకి సామెత అంటే నానుడి ఉంటుంది కదా, లోకోక్తి ఏంటి, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేయాలి అని. ఇప్పుడు 7 తరాలు సరే అంటే అప్పట్లో ఎందుకనేవారంటే సుమారుగా వాళ్ళ ఆచార వ్యవహారాలు, జీవనశైలి, లేకపోతే ఆలోచించే విధానం, విలువలు ఎట్లాంటివి ఆ కుటుంబాల్లో, ఇలాంటివి చూడటం కోసం, తెలుసుకోవటం కోసం వాళ్ళు అట్లాంటి అన్నారు. ఇప్పుడు కయ్యానికైనా వియ్యానికైనా సమఉజ్జి ఉండాలి, ఇవన్నీ మనం ఏదో ఒక వాక్యం అనుకుంటాం కానీ అంతర్లీనంగా వాటిల్లో చాలా అంతరార్థం దాగుంటుంది, ఊరికే రాలేదు అవన్నీ. అర్థమైందా? సో ఇప్పుడు 7 తరాలు పక్కనుంచు, అసలు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళ గురించన్నా కనీసం మనం తెలుసుకోగలగాలి కదా. అవును, మీరు అన్నమాటే చెప్పబోతున్నాను నేను కూడా. ఒకసారి కమిట్మెంట్, పెళ్ళికి ముందు ఏం జరిగాయి ఏంటి అన్న విషయాలు పక్కన పెడితే, ఒక్కసారి ఎప్పుడైతే కమిట్మెంట్ అవుతూ ఉంటుంటామో, ఈ అమ్మాయిని లైఫ్లో యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంటామో, కొన్ని విషయాలకి కొన్ని జ్ఞాపకాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చాలాసార్లు మీరు వీడియోస్లో చెప్పడం జరిగింది. బట్ ఇంకా ఇది కామన్, జనరేషన్ మారింది, ఎవడు ఎలా ఎవరితోనైనా తిరగొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అన్నవి చాలా ఎక్కువైపోయి తెలియకుండా ఆడపిల్లలకి ఇన్సెక్యూరిటీస్ని గురి చేస్తుంది. అదే ఇప్పుడు ఒక రకంగా అంత అంటే బ్లంట్గా చెప్పాలంటే ఫిజికల్ ఇంటిమసీ కూడా ఆకలి నిద్ర లాంటి ఒక అవసరం, అంతే తప్పితే ఇదేమీ కమిట్ అవ్వాల్సింది లేదు భార్యాభర్త అన్న చందానికి తీసుకొచ్చేస్తున్నారు ఇది. అలాంటి అందరూ అని మనం చెప్పలేము, ఆ ట్రెండ్ అయితే ఉంది, వచ్చేసింది, చాలా మనం వచ్చేసింది. ఎందుకంటే ఉషా నా దగ్గరికి వచ్చిన క్లయింట్లోనే 2-3 ఇయర్స్ బ్యాకే, 2 ఇయర్స్ బ్యాక్ కోవిడ్ అవ్వంగానే వచ్చిన నాతో అన్నది ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ నేను చేసింది అంటే కరెక్ట్ కాదు అని ఒప్పుకుంటూనే ఒక రకంగా తనని కూడా అలాగే ఉండమన్నాను, తనకు ఒప్పుకోలేక ఇక్కడ దాకా తీసుకొచ్చింది మీ దాకా అనేది అతని అసలు పెళ్ళిళ్ళు ఎందుకు. సో అదే నేను అంటుంది, ట్రాఫిక్ రూల్స్ లాగా మనమే మన అడ్డదిడ్డ వ్యవహారాలని కంట్రోల్లో పెట్టుకోవటానికి మనమే ఒక పెళ్ళి అనే ఒక వ్యవస్థను సృష్టించుకుని మళ్ళీ మనమే దానికి కట్టుబడి ఉండలేక అదేంటి ఆ లైన్ క్రాస్ చేస్తే వీళ్ళకి తెలియదు ఇప్పుడు ఏంటి వాటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది. ఎగ్జాక్ట్లీ, అసలు నిజంగా మాట్లాడితే దీని వెనకాల పెద్ద సైన్సే ఉంటుంది, బాడీకి మెమరీ ఉంటుంది. సో సెక్షువల్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు అదేదో 1 నైట్ స్టాండు అది ఇది అంటారు కానీ బాడీకి మెమరీ, మజిల్ మెమరీ ఉంటుంది. ఇప్పుడు చూడు, నువ్వు ఈత నేర్చుకున్నావు అనుకో, స్విమ్మింగ్,
అంత త్వరగా మర్చిపోం చూడు. చిన్నప్పుడు ఆడిన ఆటలు కానీ చిన్నప్పుడు ఏవి అంత త్వరగా మర్చిపోము. అలాగే డ్రైవింగ్ ఒకసారి నేర్చుకుంటే మర్చిపోము. అంటే మజిల్కి ఎక్కడో ఒక నిక్షిప్తమై ఉంటుంది, అది నీకు సబ్కాన్షియస్లోనో అన్కాన్షియస్లోనో నీకు తెలియకుండానే అది ఉంటుంది. సో ఒకళ్ళతో ఉన్నప్పుడు ఏంటంటే అది హెల్దీగా ఉంటుంది. అందుకని నేనేమంటానంటే అబ్నార్మల్ సిచ్యువేషన్స్లో విడిపోవాల్సి వచ్చినప్పుడు ఇవాళ మనం పెట్టుకున్న రూల్ ప్రకారం ఇంకా అంటే కొంతమంది పిచ్చి లాజిక్లు వాడి ఆర్గ్యూ చేయాలనుకుంటే ఆ రాజులకు లేరా వాళ్ళకి లేరా అంటే సమర్థించుకోవటం కోసం ఎక్కడెక్కడి నుంచో పురాణాల్లోంచి హిస్టరీలోంచి పట్టుకొస్తూ ఉంటారు, చరిత్రలోంచి వాళ్ళు అలా ఉండలేదా వీళ్ళు ఇలా ఉండలేదా అని. అవేంటి ఆ కాలమాన ప్రకారం అప్పుడు పరిస్థితులు బట్టి వాళ్ళు పెట్టుకున్న రూల్ అది. ఇప్పుడు మనం పెట్టుకున్నది ఏంటి, అన్నిటికంటే బెస్ట్ అని చెప్పి మనం ఇవన్నీ పడినాకే కింద మీద ఒకళ్ళకొకళ్ళ చాలు, అలా ఉంటేనే ఫ్యామిలీ సిస్టమ్ కానీ పిల్లల పెంపకం కానీ ఒక రెస్పాన్సిబిలిటీ ఒక బంధానికి విలువలు కానీ ఉంటాయని చెప్పి దీనికి ఇప్పుడు మనం వచ్చాం. సో వచ్చినప్పుడు దాన్ని ఆ పద్ధతి ప్రకారం పాటిస్తూ వెళ్తే నీకు బెటర్ కదా. ఈ రూల్ ఎందుకు ఆ రూల్ ఎందుకు అని ఇది చేసే బదులు పెద్దలు చేసే వాటికి ప్రతిదానికి ఒక ఉపయోగం ఉంటుంది అనేది తెలుసుకుని సరే పెద్దలు కూడా మనకొద్దు, నీకే నష్టం, ఎమోషనల్గా నీకు పెయిన్ ఉంటుంది తెలియకుండానే. రిలేషన్షిప్లో తేడాలు జరుగుతూ ఉంటాయి నువ్వు ఇలాంటివి కంట్రోల్లో పెట్టుకోలేకపోతే. అందుకని ఇప్పుడు ఈ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా నేను చెప్పేది ఏంటంటే పెళ్ళికి ముందు గనక ఎంగేజ్మెంట్ తర్వాత కొన్ని క్యూస్ కొన్ని అనుమానాలు వస్తే కనుక కంప్లీట్గా నివృత్తి చేసుకునే అంటే మ్యారేజ్లోకి అడుగు పెట్టండి. ఎందుకంటే నిశ్చితార్థం అయిపోయింది కదా ఇప్పుడు ఆపేస్తే పరువు పోతుందనో వీటన్నిటికంటే కూడా మీకు ఏమాత్రం అనుమానాలు సందేహాలు ఉన్న పేరెంట్స్తో మాట్లాడండి, అందరికీ డౌట్లు వస్తే కౌన్సిలర్స్ని కలవండి, ఏదైనా ఒక క్లారిటీతో పెళ్ళిలోకి ఎంటర్ అవ్వండి. ఎందుకంటే ఈ కొన్నిసార్లు చిన్న చిన్న అనుమానాలు అయితే పర్లేదు కానీ కొన్నిసార్లు ఈ హింట్లని పట్టించుకోకుండా బొక్కబోర్లా పడ్డాళ్ళు కూడా ఉన్నారు. నేను అప్పుడే చెప్పాను కదా అన్న మాట వస్తుంది, అప్పుడే నేను గమనించి ఉండాల్సింది అని ఈ అమ్మాయి రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే పెళ్ళికి ముందు సర్లే చిన్నతనంలే మారతాళ్లే అనుకొని నాకు అనవసరంగా డౌట్ ఏమో అని వీళ్ళు అనుకుని ఆ పెళ్లి ప్రాసెస్లో పడి దాని మీదకి అంటే కాన్సన్ట్రేట్ చేయరు. ఎంగేజ్మెంట్లు అయిపోయిన తర్వాత ఎస్పెషలీ అందులో బోల్డ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. అమ్మ నాన్నలకు చెప్తే వాళ్ళు సీరియస్గా తీసుకుంటారో లైట్గా తీసుకుంటారో తెలీదు. మళ్ళీ అమ్మ నాన్నలకు ఇంకో బోల్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, చుట్టూ ఉన్నాళ్ళు ఏమనుకుంటారు, ఎంగేజ్మెంట్ అయిన పిల్లకి మళ్ళీ పెళ్ళి అవుతుందా, ఈ రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది మీ జీవితం. ఇద్దరికీ చెప్తున్నాను నేను, అమ్మాయిలకి అబ్బాయిలకి. సో జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి అడిగేసి ఇన్ కేస్ మీకు సెట్ అవ్వలేదు ఇది కరెక్ట్ కాదు అని మీ ఇంట్యూషన్ బలంగా అనిపిస్తే కనుక ఎంగేజ్మెంట్ అయినా పర్లేదు అనేది తెలుసుకోగలగాలి. ఎగ్జాక్ట్లీ. కేవలం ఎంగేజ్మెంట్ అయిపోయింది అన్న రీజన్తో పెళ్లి చేసుకోకూడదు, ఇది నేను చెప్పాలనుకునేది. సో ఈ ఎపిసోడ్ కనుక చూస్తే విజయ్ గారు ఒక పదం వాడారు, ఇంట్యూషన్. ప్రతి ఒక్కరికి ఇది చెప్తూ ఉంటుంది, మన సెన్స్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. ఒక వివాహ బంధంలోకి అడుగుపెట్టే ముందు పర్సన్ కరెక్టా రాంగా, మనం వెళ్ళేది రైట్ వేనా, మనకు కొన్ని మాటల ద్వారా నెగిటివ్ సెన్స్ కొడుతుంది అన్నప్పుడు పెద్దలకి చెప్పినది అర్థం కాదు, దీని నుంచి బయటపడాలనుకున్నప్పుడు యాజ్ ఏ సైకాలజిస్ట్గా విజయ పెద్దన్న గారు ఉన్నారు, ఇలా చాలామంది మీకు సలహాలు ఇస్తూ ఉంటుంటారు. మీకు ఏదన్నా అనిపించి పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం, తర్వాత దీని నుంచి బయటపడాలన్నా లేదంటే ఇది ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది మన ఇన్సెక్యూరిటీ అని మీకు అనిపించినా సరే డెసిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. లేదు ఆల్రెడీ మేము ఇటువంటి ఫేస్ చేసి ఉన్నాము, మాకు బ్రేకప్ జరిగింది, దాని నుంచి బయటపడలేకపోతున్నాను అనుకునే వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఉంటూ ఉంటుంది, ఎటువంటి జడ్జ్మెంట్ లేకుండా. అండ్ మీ వివరాలకు సంబంధించి కూడా ఎవరు బయట పెట్టే అవకాశాలు కూడా ఉండవు. చాలామంది డౌట్ కూడా అడుగుతున్నారు కాబట్టి నేను క్లియర్ చేస్తూ ఉన్నాను. వివాహానికి సంబంధించి కావచ్చు, బ్రేకప్కి సంబంధించి కావచ్చు, ఎంగేజ్మెంట్ తర్వాత వచ్చిన ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, మీకు పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలి అనుకున్న, ఒక క్లారిటీకి తీసుకోవాలి అనుకున్న, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయ పెద్దన్న గారిని మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.